హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్లెయిన్ కేక్ చేసుకుంటున్నా. దానికి కావాల్సింది మైదా పిండి 2 కప్స్ తీసుకున్నాను అనమాట. ఈ 2 కప్స్ కూడా మనం ఏంటంటే మెత్తగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే దాంట్లో ఏమన్నా గెడ్డలు కానీ పురుగులు కానీ ఏమన్నా వస్తే కూడా మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇంకో కప్పు చూడండి, అలా మెత్తగా ఉందో చూడండి, అలా సాఫ్ట్గా ఉండాలి. 2 కప్పులు జల్లించేసుకున్నా. పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసుకున్నా, పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. దీనివల్ల మనకి కేక్ అనేది ఏంటంటే మంచిగా సాఫ్ట్గా వస్తుంది. అది కూడా నేను జల్లించేసేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకున్నాను, కొంచెం లైట్గా సాల్ట్, తర్వాత 1/3 కప్పు ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలా మంచి ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక కప్పుకు వచ్చేసి ఎగ్స్ వచ్చేసి 3 వేసుకోవాలి. అట్లా నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 6 ఎగ్స్ వేసుకున్నాను. చూడండి, 6 ఎగ్స్. తర్వాత వెనీలా ఎసెన్స్ వచ్చేసి దీంట్లో 1 పావు స్పూన్ వేసుకుంటున్నా, పావు స్పూన్ కంటే తక్కువే. అలాగే 6 ఎగ్స్ వేసుకున్నాను కాబట్టి 3 స్పూన్లు నేను వచ్చేసి మిల్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ మిక్సీని అంతా నేను మళ్ళీ నెట్తో మళ్ళీ వడగొట్టుకుంటున్నాను పిండిలోకి. ఇలా వడగొట్టుకుంటే ఏంటంటే మనకి అక్కడక్కడ ఏమైనా కలిసినా కలపైన నెట్లో వడగొట్టుకుంటే అది కూడా సాఫ్ట్గా వచ్చినట్టు ఉంటుంది మంచిగా. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. ఉండలు ఎక్కడా లేకోకుండా మంచిగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ ఆ ఉండల్లో మనకి షుగర్ ఎంత స్వీట్ వెళ్ళదు, అందుకని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కేక్ ప్యాన్కి ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత ఇది కేక్ ప్యాన్లో పేపర్ వేసుకుంటాను. ఇలా పేపర్ వేసుకుంటే మనకి ఏంటంటే కేక్ అతుక్కోకుండా ఉంటుంది. చూసారా, రిబ్బన్ కాంట్రాక్ట్లో అట్లా ఉన్నట్టు ఉంది పిండి, అది మనకి అట్లా రావాలి. ఎక్కువ ఫుల్గా వేసుకోవద్దు. ఫుల్గా వేసుకునే వాటికల్లా మనకి ఉడికి అది పొంగిపోయినట్టు ఉంటుంది. ఇలా ఆఫ్ వేసుకుంటే మనకి కేక్ రెడీ అయ్యేపాటికల్లా ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను, కానీ ఇక్కడ దీంట్లో నేను వాటర్ ఏం పోసుకోకుండా ముందే దాన్ని నేను హీట్ చేసుకున్నాను. ఆ హీట్లోనే ఇప్పుడు ఈ కేక్ బౌల్ దాంట్లో పెట్టాను. ఇప్పుడు మనం ఉడికిందా లేదని చూస్తున్నాను. ఉడికిందండి. నాకు వచ్చేసి 30 మినిట్స్ పట్టింది కేక్ రెడీ అయిపోవటానికి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. మిగతా పిండి ఉంది కదా, ఆ పిండి కూడా ఇంకో బౌల్లో నేను కేక్ రెడీ చేస్తున్నాను. అది వేరే మోడల్, ఇది వేరే మోడల్ అనమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలాగ మనం సైడ్లు అనేది ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఒక 1 అవర్ అలా పక్కన పెడితే కూలింగ్ వచ్చి హీట్ అంతా పోయి కూలింగ్ అవుద్ది కదా, అప్పుడు మనకి ప్యాన్లో నుంచి కేక్ కిందకి మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, పేపర్ తీసేస్తున్నాను. మనకి కేక్ రెడీ అయిపోయింది కదా. చూడండి, మెత్తగా స్పాంజీ లాగా ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. మంచిగా కేక్ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత స్పాంజీ లాగా ఎలాగుందో చూడండి, మంచిగా ప్లంబీగా స్పాంజీగా చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.